ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు సంధ్యా రాగం. ఈరోజు దేవీ నవరాత్రుల్లో ఫస్ట్ డే. సో నా డే అన్నది ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయింది. నేను ఫటాఫట్ రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్ స్టార్ట్ అయినప్పటికీ 5 o'clock అయింది. అమ్మవారి అభిషేకం అన్నది 5 o'clockకి అని చెప్పారు. సో నేను మిస్ అయిపోతానేమో అని టెన్షన్లో కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాను. కానీ అప్పటికి ఇంకా అమ్మవారి అభిషేకం స్టార్ట్ అవ్వలేదు. మొట్టమొదట వినాయకునికి పూజించుకున్న తర్వాత సీతారాముల సమేత లక్ష్మణులకు కూడా అభిషేకం జరిపించారు. తరువాత అమ్మవారికి అభిషేకానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. సో నేను ఆ టైంలో టెంపుల్ అన్నిటినీ షూట్ చేసుకుని తరువాత యాగశాలను కూడా మొత్తం షూట్ చేశాను. తరువాత గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి చేరాను. అప్పటికే చాలామంది భక్తులు హాజరై ఉన్నారు అమ్మవారికి తమ స్వస్థాలతో అభిషేకం చేయడానికి. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మన స్వస్థాలతో అభిషేకం చేయడం ఎంత సౌభాగ్యమో కదా. ఆ సౌభాగ్యాన్ని మిస్ కాకూడదు అని చాలామంది భక్తులు వచ్చారు. యాజ్ యూజువల్ అమ్మవారికి ఈరోజు దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు కావున చాలా బాగా అభిషేకం చేశారు. అభిషేకం చేసిన తరువాత ఈరోజు శివయ్యకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా జరగనున్నది. సో దానికి కూడా భక్తులు ఎర్లీగానే హాజరయ్యారు. పంతులు గారు గోత్రనామాలు చెప్తుంటే మనం అభిషేకం చేయడం చాలా బాగుంటుంది. అభిషేకం చేస్తుంటే దానివల్ల ఏమి లాభాలు అన్నది నాకు తెలియదు. బట్ నాకు ఆ టైంలో అన్నది మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ అభిషేకం జరుగుతున్నప్పుడు భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది హాజరయ్యారు. మనకు ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తారు. ఆ విగ్రహం ఒకవైపు ఉంటే మరోవైపు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఉత్సవ విగ్రహానికి కూడా అభిషేకం చేశారు. సో ఇలా అభిషేకం గడిచిన తర్వాత అమ్మవారి అలంకారానికి సిద్ధం చేస్తున్నారు పంతులు గారు. తరువాత 7 o'clockకి రుద్రాభిషేకం కూడా ఉంది. రుద్రాభిషేకం విశేషాలతో అలాగే మరొక అందమైన వీడియోతో మీ ముందుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మరొకసారి అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. బాయ్ బాయ్ సంజు ఫ్యామిలీ.